నమస్తే అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోంవర్క్ ఇది సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు శురువు చేద్దాం. అయితే పెనిమిటి కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనకటో ఆమె. ఇప్పుడు కథ రివర్స్ అయింది. ఇంటామె తిట్టినందుకు కాదు, ఇంటామోల అక్క బనాయించినందుకు నేను దునికి సత్తా అంటుండు ఒక పెనిమిటి. అరే అవ్వంటే ఏములాడగట్టని అయింది కథ. ఇంతకు ఆ పెనిమిటి కథ ఎందుకు అరుచుకుందని రారి. అగో కనబడుతుండా మహానుభావుడు? ట్యాంకర్ ఎక్కిండు ట్యాంకరు. ఇప్పుడు దునికి సత్తాడట. ఈయనను మహానుభావుడు ఎందుకన్నా అంటే ఈయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నా లవర్ బాయ్ అన్నట్టు. అరే అవ్వంటే కానీ మూడో భార్య అక్క ఈయనను తిట్టిందట. హట్ అయిపోయిండు. చల్ గావేది నాను తిట్టేది, నాకు సారీ చెప్పాలి లేకుంటే దునికి సత్తా అని ఇట్లా ఆగమాగం చేసిండటనోలా. అగో ఈయన పేరు అశోకు, శత్రాజుపల్లిలో ఉంటాడు. 4 పెళ్లిళ్ళు అయినాయి. ముగ్గురికి ఇడుపు కాయిదాలు కూడా ఇచ్చిండు. 4వ భార్యతోని కూడా లడాయినేనట. ఆమె కూడా దూరంగానే ఉంటున్నది. అంటే ముగ్గురితోని విడాకులయ్యి 4వ ఆమెతోని కూడా పంచాయతీలు అవుతున్నాయి. అంటే తప్పు ఎవరి కాడు ఉన్నదోళ్ళ? ఈడ కాంతిరోళ్ళు ఎవరు కావచ్చు. సరే ఆ తప్పొప్పులు పక్కకు పెడితే ఈయన మాజీ 3వ భార్యకు ఒక అక్క ఉన్నది. ఆ అక్క ఈయనను తిట్టిందట. కాతం ఆమె తిట్టుడేంది, నాకు సారీ చెప్పవలసిందే అని ఇగో గీ ఊరం పెట్టుకున్నాడు. ఇక ఈయన కోసం పోలీసు వాళ్ళు ఊరు జనాలు వచ్చారు, బతలాడుకున్నారు. అయినా ఈయన లేదు. లాస్ట్కు డిఎస్పీ సార్ వచ్చి ఈయనను సంజాయించినటనోళ్ళ. ఆమెను పిలిచి సారీ చెప్పిస్తానని మాట ఇచ్చుడుతోనే అప్పుడు సల్లబడి దిగిండట. ఇక చెప్పు కథ. నీ సారీ సలాగుండా సారీ చెప్పాలని నీళ్ళ ట్యాంకర్ ఎక్కుడేంది, సత్తా అని బెదరగొట్టుడేంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇంకో చిత్రం లగ్గం చేసుకున్నోళ్ళతోని లడాయిలు పెట్టుకున్నాడు, ఇడుపు కాగితాలు ఇచ్చుడు, మళ్ళా ఇంకో పెళ్లి చేసుకునే తందుకు ముంగడబడ్డాడు. ఆయన గాని ఈయనకు పిల్ల దొరుకుడు ఇంకో విచిత్రం. ఏం పెన్ మీటో ఏమప్ప. నిజంగా పైసలు పెట్టి కొనదానికంటే కూడా ఫ్రీగా వచ్చే దాని మీదనే చాలా మందికి పాయరం ఉంటుంది. ఫ్రీగా దొరికేది చేతికొస్తే అదో తృప్తి. కానీ ఫ్రీగా వస్తుంది కదా అని పారాల మీదకి తెచ్చుకున్నాడు ఏం తరిక. ముంగట మంది పానాలు పోతున్నా పుక్కట్లకు వచ్చేదానికోసం ఆరాటపడు ఏం పద్ధతి. ఈడాడాని కాదు, అంతటా గిట్లనే ఉన్నది కథ. అగో ఆంధ్రాల జూడురోలా కూల్ డ్రింకులు ఎన్నడు దాగనట్టే చేసిరు కొందరు. అగో జూడురి జాతర, ఫ్రీ కూల్ డ్రింకుల జాతర. చూసిరా నెల్లూరులలో కూల్ డ్రింకులు ఓడుతూని పోతున్న లారీ బ్యాలెన్స్ తప్పి బోల్తా పడ్డది. కూల్ డ్రింక్ సీసాలన్నీ రోడ్ల పాలైనవి. గట్ల లారీ పడ్డప్పుడు చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఏం చేయాలి? డ్రైవర్ కు ఏమైంది, అందులో జనాలకు ఏమైనా దెబ్బలు తాకినాయా, అంబులెన్స్లు పిలుద్దామా, పోలీసులకు మాతలకు పంపుదామా అని చేయాలి కదా. లారీ డ్రైవర్ ను కాపాడే బదులు కూల్ డ్రింక్ సీసాలను కాపాడే పని పెట్టుకున్నారు. అగో చూడు ఎట్లా ఎగబడుతురో. ఆడోళ్ళు మొగోళ్ళు పోరగాళ్ళు ముసలోళ్ళు ఇట్లా దొరికిందే సందని పోటీలు పడుకుంటా మరీ సీసాలు ఎత్తుకుపోయారు. వల్ల పగిలిపోయిన సీసాలను కూడా ఇడిచిపెట్టలే. అవో కాటన్లను కూడా మాయం చేస్తాను చూడు. కాదు ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ సీసాలను ఏం చేసుకుంటారు? తాపకింత దాక్కుంటుంటారా? అరే పరుల సొమ్ము పామసంటిది, మంది సొమ్ము మనకెందుకన్న ఆలోచన ఉంటలేదెందుకు? మనిషి చచ్చిపోతే మాకేంది, పుక్కట్ల దొరికిన వాటికి ఎందుకు ఇడిచిపెట్టాలి అన్నట్టే చేస్తాను. ఏందేవో పోరి నేరి గింతగానం అగడు పడ్డట్టు ఉండద్దులా. అసలు మన దేశంలో ఏమన్నా మేధావులు ఉన్నారా అనులా? అసలు ఒక్కొక్కల తెలివితేటలు చూస్తేనైతే చక్కర వచ్చినట్టే అవుతుంది.
ఏమన్నా అనుకోరి ముఖ్యంగా చిత్ర విచిత్రంగా రోడ్లేసే కాంట్రాక్టర్లను అట్లా రోడ్లేయమని చెప్పే లీడర్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో ఏడలేని వింతలన్నీ మన కాన్ని జరుగుతుంటాయి. రోడ్లేసే కారణి కానొస్తుంటాయి. మచ్చుకు ఉత్తరప్రదేశ్ ఆఫీసర్ల పనితనం చూసి తరించుర్రి మీరు. ఈ కొత్త రోడ్డు చూడురోళ్ళ మొన్ననే వేసిరు, ఇంకా డామర్ కూడా ఎండలే. ఈ రోడ్డు నడిపిట్లా చూడు ఏమున్నదో. బోరింగే లెక్కకైతే బోరింగ్ అటు రోడ్డుకు దూరంగా ఉంటాయి మూల, కానీ ఈడ ఈ రోడ్డు నడిమిట్లున్నది స్వారీ బోరింగ్ రోడ్డు నడిమిట్లా ఉండు కాదు, బోరింగ్ ఉన్న కానే రోడ్ వేసిరు. ఆ బోరింగ్ను తీయవుద్ది కానట్టున్నది ఆ రోడ్ వేసిన మహానుభావులకు. ఇంకేమున్నది, దాన్ని అట్లనే ఇడిచిపెట్టి రోడ్ వేసిరు. అంటే నడి రోడ్డు మీద నీళ్లు పట్టుకోవాలన్నట్టు. చాలా గొప్ప మేధావులు కదా. ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాల రోడ్డు కాంట్రాక్టర్ చేసిన ఘనకార్యం. ఆఫీసర్లు ఏమన్నారట, కాంట్రాక్టర్లు గట్టనే రోడ్ వేసిండట. ఇక ఈ బోరింగ్ సోషల్ మీడియా గిర్రగిర్ర తిరగ వరకల్లా ఆఫీసర్లు వాళ్ళు చేసిన పనితనానికి గర్వంగా ఫీల్ అయిపోయారు. ఇక బోరింగ్ నే తీసేసిరు. ఇంకా నయం ఇంట్లో మీద రోడ్ వేయలే, కారట వాడుతురు. ఇంకొకటి ఇసాంటిదే, ఇది కూడా ఉత్తరప్రదేశ్ ఆఫీసర్లు చేసిన గోపతనమే. చూడురి ఏం చేసిరో చూసినవా, స్తంభాలు ఉండంగానే రోడ్ వేసిర్రు. అంటే రోడ్డు నడిమిట్ల స్తంభాలు ఉన్నాయి అన్నట్టు. అంటే రోడ్డు మీద బండ్లు బస్సులు కార్లు పోవాలంటే ఇట్లా స్తంభాలను గుద్దుకుంటానో తప్పించుకుంటానో పోవాలి కావచ్చు. కాదు, ఈ రోడ్ వేసిన మహానుభావులకు ఇంత తెలివిలేదా? అసలు ఎట్లా పోతారు అనుకున్నారోలా? ఏదో ఎట్టికి చేసుకుంటా పోవడేంది అసలు. రోడ్ వేసినామా అంటే వేసినాం, పైసలు తీసుకున్నామా అంటే తీసుకున్నాం, గట్లనే ఉన్నది. మరి ఆ రోడ్డు ఎవరి కోసం వేసినాం, అక్కడికి వచ్చేటట్టు వేసినామా అన్న సోయలేకబాయ్. గట్లున్నదోలా ఉత్తరప్రదేశ్ లీడర్లు ఆఫీసర్ల పనితనం. ఇప్పుడు ఇంకో కంతిరేషం ముచ్చట చెప్పాలి మీకు. అది చెప్పాలంటే మనం బెంగళూరులో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి పోవాలి. ఆడే కొరియర్ సెంటర్ ఉన్నది. ఒక అక్క ఒక మూట పట్టుకొని వచ్చి బస్సులో ఈ మూటను పార్సిల్ పంపమని చెప్పింది. చూతనేమో మూట జరంత పెద్దగానే ఉన్నది. అసలు ఆ మూటలో ఏమున్నదో చూద్దామని దాన్ని ఇప్పిరు. కథం అందరికి గుండెపోటు వచ్చినంత పని అయింది. ఎందుకంటారా, చూడురు అసలు ఆ మూటలో ఏమున్నదో, మేడం ఏం కొరియర్ పంపుతుర్రో. ఇదే కొరియర్ సెంటరు, ఇదే మూట. ఈమె ఆ మూట పట్టుకొచ్చిన అమ్మగారు. ఇప్పుడు ఈ మూటను కొరియర్ చేయాలన్నట. అసలు ఆ మూటలో ఏమున్నదో చూస్తాను. వామ్మో చూసినవా, షెట్ ఎంత మనిషి గోడ సంచిలోకి వెళ్ళి బయటకు వచ్చిండోలా. ఈ మేడం గారు ఈయనను మూట కట్టి పార్సెల్ పంపుతుంది. వీళ్ళిద్దరు తండ్రి బిడ్డలేనట. అంటే సొంత నాయనను మూట కట్టి కొరియన్కి ఇచ్చింది ముద్దుల కూతురు. ఇక చెప్పు కథ ఎందుకయ్యా అంటే ఇంకా చిత్రమైన జవాబు చెప్తాందోల్లా. ఏంటంటే బస్సు ఛార్జీల రేట్లు పెరిగినాయి కదా, గా ఛార్జీలు చేయబట్టి జనాలు ప్రయాణాలు చేయకుండా అవుతున్నది. మస్తు తిప్పలు పడుతున్నారని మేడం గారు నాయనకు టికెట్ తప్పియడానికి ఇట్లా మూట కట్టి పార్సిల్ పంపుతుందట. ఇంకోటి విషయం ఏంటంటే ఇట్లా ఈ సీన్ అంతా రీల్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడదామని చూసిందట. అంటే రీల్ కోసం కన్న తండ్రినే గోల సంచల పెట్టి పార్సిల్ చేస్తున్నదంటే ఇక చెప్పు కదా. ఇక ఉల్టా పార్సిలోళ్ళ మీదకే మరల పడ్డదోళ్ళ. పార్సిల్ అంటే పార్సిలే, మనుషులు ఉంటేంది సామాన్లు ఉంటేంది, మూట కట్టించినాక మీరు వంపుడే కావాలి అని కానూన్ మాట్లాడింది మేడం. అటెంగా పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు జరంత బుద్ధి చెప్పే వరకల్లా ఇగో తండ్రి బిడ్డలకి ఇట్లా చూపుచాప అయిపోయారు. కాదు ఏంది వేషం ఏం తెలియదా అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కన్న తండ్రిని మూట కట్టునింది, ఈయన కొరియర్ చేసునింది. ఇట్లా మూట కడుతుంటే ఆ నాయన ఎట్టు ఒప్పుకున్నాడు అంటే బిడ్డ అడుగుతున్నది కదా అని ఈయన కూడా సంచల పార్సిల్ అయిపోవడేనా. ముసమారకుంటే డైరెక్ట్ మీదికే పోతా అన్న సోయి లేకుండా ఎట్లా ఈ గౌరవం సల్లగుండా ఈ దిక్కుమాల రీల్స్ పాడుగాను గిట్ల తయారైతురేందోళ్ళ. అసలు ఒకప్పుడు అంటే ఉన్న ఊర్లోనే ఉండేటోళ్ళు, అన్నే చదువులు పనులు చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లున్నది, పిల్లలు అమ్మానాయన కాడ ఉంటురా,
10 అయిపోడుతోనే పట్టణాలకు పోతురు చదువుల కోసం, కొలువుల కోసం, దేశాలు దాటి కూడా పోతురు. మరి ఎంత దూరం పోయినా వాళ్ళు కన్నోళ్ళే, వీళ్ళు కనబిడ్డలే. పాయనం పోతుందా? పోదు కదా. అందుకే ఒక బిడ్డ అమ్మా నాయనను రోజు చూసేటందుకు, వాళ్ళతోని మాట్లాడేటందుకు ఏం చేసిందో ఎరికేనా? చూడుర్రి మీరే. నిజంగా పిల్లలను ఇడిచిపెట్టి తల్లిదండ్రులను ఇడిచిపెట్టి పిల్లలు ఉండరు. నరకమేనోళ్ళ. కానీ ఏం చేద్దాం, ఈ కాలంలో అందరితోని పోటీ పడాలంటే గల్మ దాటవలసిందే, కొన్ని ఓడ్చుకోవలసిందే. ముచ్చటేందంటే ఇగో ఈడ చూడురి, వీళ్ళిద్దరూ హలో తిన్నావా, మేము అడుకుంటానం, నువ్వు కూడా వండుకో అని బిడ్డకు చెప్తుర్రు. ఎట్లా చెప్తుర్రు ఎరికేనా? సీసీటీవీ కెమెరాలనులా. అరే అవ్వంటే అయితే వీళ్ళకు ఒక్కగానొక్క బిడ్డ, పేరు శివాని. ఈమె కొలువు కోసమో చదువుల కోసమో గాని ఉన్న ఊరుని విడిచిపెట్టి పట్టణానికి పోవలసి వచ్చింది. మరి అమ్మ నాయన మంచి చెడ్డ ఎవరు చూడాలి? వాళ్ళు తిన్నరా మంచిగా ఉన్నారా అని బిడ్డకు దినాం రందేనా? ఇటు అమ్మ నాయనకు కూడా జర బెంగ ఉంటది కదా, బిడ్డ ఏం చేస్తాందో ఎట్లున్నదో అని. అందుకే వీళ్ళ బిడ్డ ఏం చేసిందంటే ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించినాం, ఆ కెమెరాల కనెక్షన్ ఆమె ఫోన్కు పెట్టింది. అంటే ఇంటికాడ ఏం జరుగుతుందో ఈమె ఫోన్లలో అంత కానొస్తుందా అన్నట్టు. ఇక దినాం బిడ్డ ఫోన్లనే ఇంటిని చూసుకుంటా అమ్మ నాయనను బలకరించుకుంటా ఉంటుందోలా. వీళ్ళ తల్లిదండ్రులు కూడా చూడు సీసీటీవీ దిక్కే చూసుకుంటా బిడ్డతోని మాట్లాడుతురు. బిడ్డ మేము ఇవాళ పండు తెచ్చుకున్నాం, తోటకూర వండుకున్నాం, ఇక పండుకునే తందుకు పోతున్నాం అని చెప్పుకుంటా మురిసిపోతురు. నిజంగా మంచి ఉపాయమే చేసింది కదా. కానీ తల్లిదండ్రుల పలకరింపులు చూస్తుంటే పానం కలుక్కుమంటుందోలా. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. జీవితం అన్నాక గిట్లా దూరం పోవాల్సి ఉంటది. మరి అంత మంచిగానే ఉన్నది కానీ ఈ సీసీ కెమెరాలు పెట్టే బదులు సప్పుడేక వీడియో కాల్ మాట్లాడితే అయిపో కదా అని అనిపించచ్చు. అది కూడా కరెక్టే, లోకమంతా చేసేదే కదా. కానీ సీసీ కెమెరాలంటే ఎప్పుడంటే అప్పుడు ఇంటిని చూసుకోవచ్చు, ఇంట్లో ఎటు పోతురు, పానం మంచుకున్నదా లేదా అని చూసుకోవచ్చు. అందుకే ఇట్లా కెమెరాలు పెట్టి ఆ అమ్మ నాయనను మనస్తృప్తిగా చూసుకుంటున్నా అని చెప్పుకొస్తాంది. ఇక ఈ సీసీటీవీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పెడితే మస్తు తిరుగుతాంది. ఈ అమ్మ నాయన పలకరింపును చూసి దిల్ ఖుష్ అవుతురు. చూసిరు కదా, గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.